ఇండియాస్ గాట్ టాలెంట్ కార్యక్రమంలో రణ్వీర్ అల్హాబాదియా చేసిన కామెంట్స్ తీవ్ర దుమార నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఓటీటీలు సోషల్ మీడియాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఐటీ రూల్స్ 2021 కోడ్ ఆఫ్ ఎథిక్స్ ను ఓటీటీలు సోషల్ మీడియాలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. చిన్నారులకు ఏ రేటెడ్ కంటెంట్ అందుబాటులో లేకుండా చూడాలని ఆదేశించింది. ఓటీటీ ప్లాట్ఫామ్లో సోషల్ మీడియాలోని అశ్లీల అసభ్యకరమైన కంటెంట్లపై ఫిర్యాదులందాయని, ఓటీటీ సంస్థలన్నీ కూడా తప్పకుండా నైతిక విలువలను పాటించాలని వెల్లడించింది. ఇక నుంచి వయసు ఆధారిత కంటెంట్ మాత్రమే అందుబాటులో ఉండాలని సూచించింది. ఇటీవల రణ్వీర్ చేసిన కామెంట్స్ పై పార్లమెంట్ సభ్యులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు కూడా రణ్వీర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది. వాక్ స్వాతంత్ర్యం పేరుతో సామాజిక కట్టుబాట్లను గాలికొదిలేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అంటూ ప్రశ్నించింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్ను నియంత్రించడానికి ఏవైనా చర్యలు తీసుకునే యోచనలో ఉన్నారా అని సుప్రీం కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై చర్చ నడుస్తున్న క్రమంలో ఓటీటీ సోషల్ మీడియా కంటెంట్పై కేంద్రం ప్రకటన జారీ చేసింది. అశ్లీల అసభ్యకరమైన కంటెంట్ను అసలు ప్రసారం చేయకూడదని హెచ్చరించింది.